న్యూస్ ఇండియా తెలుగుకు స్వాగతం. నేను సామాన్యుడిని, మీలో ఒకడిని అంటూ రాజకీయ ప్రవేశం చేసిన అరవింద్ కేజ్రీవాల్ వరుసగా 3 సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కొనసాగారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నించిన కేజ్రీవాల్ కి ఈ ఎన్నికలు పెద్ద సవాల్గా మారాయి. తన సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలోనే బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో ఓటమి చవి చూడటం పెద్ద షాక్ గా మారింది. ఓటమికి కారణాలు, మోదీ వ్యూహం వర్కౌట్ అయ్యిందా? ఇప్పుడు చూద్దాం. జాతీయ స్థాయిలో రాజకీయ ప్రతిష్ట పెంచుకోవాలనే లక్ష్యంతో కేజ్రీవాల్ ప్రధాని మోదీపై పదునైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేయాలని యత్నించారు. అయితే బీజేపీ వ్యూహాత్మకంగా కేజ్రీవాల్ ని న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచే ఓడించేందుకు ప్రణాళిక రచించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పర్వేష్ ను బీజేపీ అభ్యర్థిగా బరిలో దింపి కేజ్రీవాల్ పై పోటీని కఠినతరం చేశారు. ప్రధానంగా విద్యావంతులు, ఉద్యోగులు ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులోనే కేజ్రీవాల్ వెనుకబడ్డారు. మొత్తం 13 రౌండ్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచే పోటీ ఉత్కంఠగా సాగింది. కొన్ని రౌండ్లలో కేజ్రీవాల్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చినా మిగతా రౌండ్లలో పర్వేష్ మెజార్టీ సాధించేశారు. 10 రౌండ్ల అనంతరం పర్వేష్ 1844 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. చివరి మూడింటిలోనూ లీడ్ నిలబెట్టుకొని స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా తన పార్టీని విస్తరించే పనిలో మోదీని టార్గెట్ చేశారు. పరుష పదజాలంతో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు ముఖ్యంగా మోదీపై పదునైన విమర్శలు చేసేవారు. కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉండటంతో ఢిల్లీలో ఈసారి గెలిస్తే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నారు. కాంగ్రెస్ లేకుండా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిపి ఓ కూటమిని ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ను ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గంలో ఓడించాలనే లక్ష్యంతో పర్వేష్ ను రంగంలోకి దింపారు. మోదీ తన లక్ష్య సాధనలో సక్సెస్ అయినట్లు ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే అర్థమవుతుంది. పార్టీ లీడర్ను ఓడించి ఢిల్లీలో ఆప్ బలహీనతను ఎలివేట్ చేయాలనే వ్యూహంతోనే కేజ్రీవాల్ పై మోదీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ప్రత్యర్థి శిబిరంలో గందరగోళం సృష్టించాలనే బీజేపీ వ్యూహంలో ఆప్ చిక్కుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఓటమి ఆప్ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. చేతిలో ఓడిపోయారు. ఢిల్లీ సీఎంగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో మోదీని నిలువరించే నాయకుడిని తానేనంటూ దేశవ్యాప్తంగా యాప్ను విస్తరించే పనిలో పడ్డారు. ఢిల్లీ తర్వాత పంజాబ్లో యాప్ను అధికారంలోకి తీసుకొచ్చి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ను కాదని తనకు మద్దతు ఇచ్చేలా రాజకీయ వ్యూహాలు పన్నారు. చివరికి మోదీ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు. న్యూఢిల్లీ శాసనసభ స్థానం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ 4వ సారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తన ప్రత్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ పై స్వల్ప తేడాతో ఓటమి చెందారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయినప్పటికీ యాప్ కు గట్టి ఎదురు దెబ్బగా చూడాల్సి ఉంటుంది. తనను చూసి మిగిలిన 69 మంది యాప్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసిన కేజ్రీవాల్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం బిగ్ షాక్ గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఢిల్లీలో అధికారంలోకి రావడంతో పాటు కేజ్రీవాల్ ను ఓడించాలని మోదీ టార్గెట్ గా పెట్టుకున్నారు. బయటకు చెప్పకపోయినప్పటికీ కేజ్రీవాల్ ను రాజకీయంగా దెబ్బతీయాలంటే ఆయన సొంత నియోజకవర్గంలో ఓడించాలని టార్గెట్ ఫిక్స్ చేసి మరీ కేజ్రీవాల్ ను ఓడించారనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు? పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖ నేత. ఆయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. పర్వేష్ వర్మ 2014, 2019, 2024లో వెస్ట్ ఢిల్లీ నుంచి లోక్సభకు బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో ఆయన తన ప్రత్యర్థిపై 5.78 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పర్వేష్ వర్మ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను స్వల్ప తేడాతో ఓడించారు. పర్వేష్ వర్మ ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అయితే ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా విమర్శలు కూడా వచ్చాయి. 2022లో ఒక వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చినందుకు ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే పర్వేష్ వర్మ తన రాజకీయ ప్రయాణంలో తన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ నుండి ప్రేరణ పొందారు.
సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖ నేతగా, పంజాబీ భాషలో రచయితగా గుర్తింపు పొందారు. दिल्ली के लोगों का ये प्यार, ये विश्वास हम सभी पर एक कर्ज है. इसे अब दिल्ली की डबल इंजन सरकार, दिल्ली का डबल तेजी से विकास करके चुकाएगी. साथियों, आज की ये ऐतिहासिक विजय है. ये सामान्य विजय नहीं है. दिल्ली के लोगों ने आपदा को बाहर कर दिया. नमस्कार. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में. और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए. हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा. इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. नमस्कार.